కదా ఎలా ఉందో మొత్తం స్పాట్ చూడండి, అన్ని చెట్లు నిండిపోయింది. చెట్టు వేసుకుంటే మా నాయకుడు నాయుడు ఎర్రచందనం ఒక్క కర్రతో కొట్టుకుంటూ అలా ముందుకు సాగిపోయాం. ఇంకా కర్రలు దొరకలేదు. అడుగు పెరిగిన పోరాటం ఈ అడవుల్లో చేయాల్సి వస్తుంది. ఈ అడవుల్లోకి వచ్చి మాకు తెలీదు, చుట్టూ అంత అడవే చూడండి. మన గమ్యం ఎలా వెళ్తుందో తెలీదు, ఇంకా అలా ముందుకు వెళ్తూనే ఉంటున్నాం. సో అందరూ ఒకరొకరితో రేర్ గిల్స్లో మళ్ళీ వివరించి చెప్పలేను ప్రతి ఆకు గురించి, మా నాలెడ్జ్ తక్కువ అనమాట. చివరికి మా పరిస్థితి ఏమైందంటే ఎవరో కొట్టేసిన రివర్ మేము తీసుకోవాల్సి వస్తుంది. మా సాహసాలకు అదుపుని పోరాటం చేస్తూనే ఉన్నాం. మీరు అలా నాతో పాటు సపోర్ట్ చేస్తున్నాండి. నరసింహుడు ఒకసారి నీ వీరత్వం ఒకసారి చూపించరా. అడవులు దాటాక మాకు కనిపించింది ఒకటే చింత చెట్టు. చూసారు కదా చింతపండు ఎలా ఉందో. ఇప్పుడు దీన్ని మేము తీసుకొని మీకు తర్వాత వీడియో చూపిస్తాం. అలా చూడాలి, లైన్లో ఉండండి. చూడండి చింతపండు వల్ల ఎన్నో లాభాలు ఉంటాయని సార్ చెప్పారు, కానీ మాకు ఒక తెలిసింది ఒకటే, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఎలా పూట గడవాలని. మా వాడు చూడండి సిద్ధంగా ఉన్నాడు. వాడు చూపి చూడండి చింతకాయ నీళ్ళేసేది ఉన్నాడు. ఆఖరి కోసం ఒక టేస్ట్ అయితే ఎలా ఉందా నరసింహనాయుడు? పుల్లగా ఉంది, కానీ మాకు ఎంతో ప్రయోజనం చేస్తాను అనుకున్నాను. తింటాం మేము మెల్లగా. చివరిసారిగా వచ్చాము. అలా చూడండి చెట్టు అయితే చాలా పొడుగ్గా ఉంది. ఆ పొడుగు చెట్టుని ఎవరు హ్యాండిల్ చేయాలన్నట్టుగా ఇద్దరు మాట్లాడుకుంటారు నీ ఓరహోరి. మనమైతే వీడియోగ్రఫీ మాత్రం చేయగలం, మేమైతే ఏ పనులు చేయలేము. అలా గమనిస్తే చూడండి మా వాడు టీషర్ట్ ఇప్పాడంటే ఖచ్చితంగా టీషర్ట్ తీసేందుకు ఖచ్చితంగా మనోడు ఎక్కేసిలో ఉన్నాడు. ఆయన ఎంకరేజ్ చేయాలి మన వాళ్ళందరికీ కలిపి. అలా గమ్యం దాటాం, కానీ మధ్యాహ్నం వేసరికి ఇంకా ఆకలేసే టైంకి ఇంకా ఎలాగైనా ఎక్కాల్సిందే. కాబట్టి కొబ్బరి నీళ్ళు ఆరోగ్యం కూడా మాకు తాగడం కూడా చాలా ఎంజాయ్మెంట్ ఇస్తాయి. ఒకసారి కొబ్బరి చెట్టుని మీకు హ్యాండిల్ చేస్తాను చూడండి. కొబ్బరి చెట్టుని ఒకసారి చూపిస్తే మీకు ఎన్ని కాయలు చూపిస్తాయి. ఈ రోజుకి మాకు ఈ దాహం తీర్చేలా ఉన్నాయి. చూడండి దగ్గరికి ఒక 20 అయితే ఉన్నాయి, 20 కాయలు ఉన్నాయి. మాకు బాగా కడుపు నిండేలా రావచ్చు అనుకుంటాను, కానీ చెట్టు పొడిగే కొంచెం పెద్దగా ఉంది. అయినప్పటికీ మా వాళ్ళు అనుకున్నారంటే ఖచ్చితంగా చేసి తీరుతారు. మా పని సఫలం అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలా చూస్తుండండి మా వాళ్ళు సందే వర్కౌట్ అయిపోయినట్టు ఉంది చూడండి. ఓకే కంట్రోల్ వీడు ఆల్రెడీ టీషర్ట్ ఇప్పాడు. మొదటగా టీషర్ట్ ఇప్పినండి మనోడు బిల్డప్ చూడలేకపోయాం. రెండోసారి నేను టీషర్ట్ నన్ను ఇవ్వరా, టీషర్ట్ ఎవరు తీసుకున్నాడే. అరే వస్తున్నాడు. చింతపండు కొరికితే నూరు పిలిచిపోద్దా, చప్పరిస్తే పిలిచిపోద్దా? మీరు అన్నం తినలేం కదా. ఓకే కాయలు తంపగాలు వీరుడు అనుకున్నాను, దాంట్లో ఏ చెప్తే సూర్యుడు అనుకున్నాను. కానీ మనోడు తిన్నాను కదా బాడీ ఏనికి పనికిరాదు నీరు అర్థమైంది. మీరు అలా కనిపిస్తుంటే ఇంత పొడుగు చెట్టుని అద్రోహించాలంటే తాడి చెట్టు అంత మనిషి అవసరం లేదని నిరూపిస్తున్నారు. కష్టపడితే ఫలితం కోసం వెయిట్ చేయాలి. అలా గమనిస్తుంటే చూడండి చివరికైతే అనుకున్న గమ్యాన్ని చేరుకున్నాం. అశోక్ నందా ఫిషర్మ్యాన్. చెట్టు అది మంచి మూమెంట్ ఇది. ఎలా ఈ చెట్టుని కలిగలు అరే నీకు నెట్ తిరిగిపోద్ది. ఇప్పుడే కామెడీ అవుతుందిరా. ఆ కాయ వచ్చి చూడండి మేతాలు వచ్చి. అరే గట్టి తండ్రా ఆడిన తిప్పి పడేలాగా. కొబ్బరికాయలు చదువుతున్నాడు ధీరుడు, చెట్టు పై నుంచి దిగుతున్నాడు. మీరు అలా చూడండి ఎన్ని కొబ్బరికాయలు వచ్చి ఈరోజు. మా ప్రయత్నం సఫలమైంది చూడొచ్చు. చూడండి ఇవి మా దాహాన్ని కరెక్ట్గా సరిపోతాయి. మినీ సైన్స్ బోండాలు. ఈరోజుకి మా దాహం తీర్చుకుని ఇంకా ముందుకు సాగుతాం. అలా చూడండి చూశారు కదా. అలాగా
చెట్టు ఎక్కం అలాగే కొబ్బరికాయలు కూడా తీయలేదు చూడండి. మనకు దొరికింది ఇదే పగిలిపోయిన దాంట్లో తాగుతాం చూడండి వాటర్. చాలా అద్భుతమని చెప్పాలి. చాలా మంచి ఫీల్ ఉంది. చిన్న కొబ్బరికాయ మంచి ఫీల్ ఇచ్చింది. ఇంకా మీరు అలా చూస్తారు. ఎందుకంటే ఈ కొబ్బరికాయని స్వచ్ఛంగా వచ్చాయి కాబట్టి బయటను కొనలేము. బయటను కొంటే 30-40 రూపాయలు అవుతుంది. మాకు ఎంతో కొంత దాహం తీర్చి మేము ప్రయాణానికి ముందుకు వెళ్ళేలా చేశారు కొబ్బరికాయ చెట్లు అన్నీ. సో ఎంతో కొంత సో మీరు అలా గమనిస్తున్నాండి. ఇంకా ముందుకు సాయుధం మళ్ళీ చూడండి. ఇంకా కొబ్బరికాయలన్నీ అన్నీ పోగులో చేసాం. సో మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. నీళ్ళు తాగుదాం, దాహం ఉంది. అది చిన్న పేడి మీద అంటుకొని ఉన్నది. కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరికినప్పటికీ రక్తం చిందాల్సి వచ్చింది. సో మనం కష్టపడి సంపాదించినందుకు ఇంతకంత నిదర్శనం ఏమీ లేదు. చూడండి. ఓకే. దాహంతో ఆకలితో ఉన్న మాకి కొబ్బరికాయలు మంచి మేలు చేసి అనుకోవచ్చు. ఇంకా కొబ్బరికాయలు మిగిలి ఉన్నాయి. మాకైతే చాలా ప్రయోజనం జరిగింది ఈరోజు. మనోడు మహేష్ బాబులో థమ్స్ అప్ ఆడేద్దాం అనుకుంటున్నాడు. ఏముందా కర్రలు దొంగతనం చేద్దామంటే చివరికి కొబ్బరికాయలు ఇంటికి ఎట్టుకేస్తుంది. నేను ఒక బ్యాగ్ వేసాను, గొడ్డల భుజాన్ని వేసాను. మా ఊడు చూడండి ఆడు వచ్చిన ప్రయత్నం కర్ర కొబ్బరికాయ రెండింటికి వచ్చేస్తున్నాడు ఆడి. సో మా ఊడిని చూసాను, ఒక లైక్ కొట్టండి. ఇంకా మా ప్రయాణం ముందుకు వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుందో తెలీదు. మళ్ళీ చూపిస్తాను. కొంచెం తుప్పలుగా ఉన్నాయి. అప్డేట్ ఇవ్వడానికి చాలా కష్టంగా ఉంది. మళ్ళీ కలుసుకుందాం. మా ప్రయత్నం ఆగదు. చీకట్లో కెమెరా లేకపోతే తీయలేము. గత కొన్ని రోజులుగా ఈ అడవిలో తిరుగుతున్నాం. అందుకే మేము ఈ అడవులకు పెట్టిన పేరు ఏంటంటే సంచార అడవులు. మేము పెట్టుకున్న పేరు. మొత్తం అన్నీ తిరుగుతాం. కొత్త చెట్లకి అయితే కనపడుతున్నాయి. ఇక్కడ ఎక్కువ కొబ్బరి చెట్లు వల్ల మాకు ఆకలి తీరింది. ఇంకా ముందుకు వెళ్దాం. చూస్తున్నారు కదా.